వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. ఈ 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సురక్షితంగా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు సురక్షితంగా ఉంటారా? వాళ్ళకి ఏ ముప్పు రాబోతుంది? అది విజయవాడ ఒకటే కాదు, అది చంద్రబాబు నాయుడు గమనించాలి. ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయము, లేకపోతే లీగల్గా మాట్లాడతాము. మీరు 54 రోజులు జైల్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారో మీకు తెలియదు, ఎందుకు పెట్టారో వాళ్ళకి తెలియదు. అయినా సరే ఇంకా మీరు సమన్వయంతో ఉన్నారంటే కొన్ని వేల మంది ఈరోజు కనబడకుండా పోయి జల సమాధి అయ్యే పరిస్థితి నుండి కనకదుర్గమ్మ కాపాడింది అనుకుంటున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి బాబు గారు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఈ 5 కోట్ల కొరకు చర్చ జరుగుతుంది. నిన్న అరెస్టులు కూడా జరిగాయి. ఆల్రెడీ ఈ బోటు ఓనర్ 3 బోట్ల ఓనర్ నందిగాం సురేష్ ఎంపీ, మాజీ ఎంపీ, ఆయన లోపల ఉండడం జరిగింది. ఇకపోతే మనవాడు చేతులు జోడించి దండం పెట్టడం కూడా రాదు, కనీసం కొబ్బరి కొట్టడం కూడా రాదు, వంగడానికి కూడా రాదు. ఆయన పాపం వయసు సహకరించట్లేదు. అలాంటి వ్యక్తి ఇలా బయటే ఉంటే పెళ్లి ప్రమాదం జరుగుతుంది. ఈ బోట్ల వల్ల కాదు. ఈ వైసీపీ టీం, జగన్మోహన్ రెడ్డి టీం, A2 విజయసాయిరెడ్డి టీం, సజ్జల రామకృష్ణారెడ్డి, దయచేసి బాబు గారు చంద్రబాబు నాయుడు గారిని గుర్తించకపోతే, నా పరిపాలన బాగుంది, రాత్రిపోగలు తిరుగుతున్నాను, బుల్డేజర్ ఎక్కినాను, మొత్తం క్లీన్ చేయించినాను, అందరికీ బాగా చూసుకున్నట్టే కాదు, వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు. అది మీ వల్ల కాదు, ఈ వైసీపీ టీం వల్ల అని ఈ బోట్ల ద్వారా అర్థమైంది. ఈ బోట్ల వల్ల ఏదైనా కొట్టుకుపోయి ప్రకాశం బ్యారేజ్ కూలిపోయి ఉంటే విజయవాడ నగరంలో కొన్ని లక్షల మంది జల సమాధి అయిపోయి ఈరోజు కనబడకుండా పోతుండే. ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పారు, ఆ కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పొడుగు తాగిన రోజు ఎవరో ఉండరని. అది ముందే తాకిస్తారు జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటున్నాం. దయచేసి లీగల్గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఎంత తొందరగా అంత తొందరగా ఆ మహానుభావుడు లోపల. అప్పుడు ఏం జరిగింది ఆయన లోపల ఉన్నప్పుడు అంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఎవరైతే జైలర్ ఉన్నాడో ఆ జైలర్కి మేనల్లుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ద్వారా ఈ వైసీపీ కార్యకర్త ద్వారా ఎప్పుడు ఎవరు పెడతాలో వెళ్ళేవారు లోపలికి. ఏది ములాఖాత్. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లోపల ఉంటే ములాఖాత్ ఇన్ని రోజులు అని చెప్పి జైలు అధికారులు ఎంత హింసించారో అదే హింస పడాలి. అలా ఆ పరిస్థితి ఎవరిని గెలవాలనుకున్నా దాని యాజ్ పర్ రూల్ లెక్క ప్రకారమే గెలవాలి తప్ప ఎవరు పడితే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఆ జైల్లో కూడా కొంతమందిని కొట్టారు. అప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి కలడానికి వెళ్ళిన వరకు పాపం స్వర్గీయ చనిపోయిన వాళ్ళు కూడా చెప్పకూడదు, అట్లా జరిగింది. అలాంటివి జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా అందరూ ఆరోగ్యంగా ఎటువంటి విపత్తు రాకుండా ఉండాలంటే తప్పకుండా ఇది జరగాలని కోరుకుంటున్నారు. లేకపోతే చాలా ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఎందుకంటే మన ఛానల్ ఎప్పుడు అనలేదు, సైకో అని చెప్పి అంటారు మీరు అందరూ. అంతకంటే ఎక్కువగా ప్రవర్తించడం జరుగుతుంది. ఆయన ఇంట్లో ఉండే తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఏదో ఒకటి చేసేయాలి. రాష్ట్ర ప్రజలు ఎంతమంది చనిపోయినా పర్లేదు, నాకు మాత్రం చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండకూడదు అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిగా అందరూ ఫీల్ అవుతున్నారు. దయచేసి ఇకనైనా గుర్తించి గమనించి ఒక పద్ధతితోటి ఇమ్మీడియట్లుగా ఆయన మీద ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్లు 11 కేసులు ఉన్నాయో దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ జరిగిన ఈ 5 ఏళ్ళు అక్రమాలు అన్యాయాలు దాని మీద కూడా ఒక చిట్టా ఉంటుంది. ఆ చిట్టా ప్రకారంగా ఆయన జీవోలు ఏమేమి సంతకం పెట్టారో ఆ జీవోల్లో ఉన్నారా, లేకపోతే ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఏం చేశారో, ఆ టీం ఏం చేసింది, వాటన్నిటి మీద ఇమ్మీడియట్లీగాని మీరు చర్యలు తీసుకోకపోతే మీ రాజకీయ భవిష్యత్తు కొరకు ప్రజల ప్రాణాలు ఫలంగా పెట్టకూడదని తెలుగుదేశం పార్టీ వారికి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అది 100% మంచి పని చేస్తారనుకుంటే ఇమ్మీడియట్లీగా ఆయన లోపలే ఉండాలనుకుంటున్నారు. ఇకనైనా గమనించి మీ పార్టీ మీ భవిష్యత్తు కొరకు మీరు ఎట్లైనా మంచి పనులు చేస్తారా చెడు పనులు చేస్తారా ప్రజలు చూస్తారు. కానీ ఒక వ్యక్తి చెయ్యాలి చెడు పనులు చేయాలనుకున్నప్పుడు మనం తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి. మన ఎదురుగా వచ్చి కొట్లాడితే మనం కనీసం వాడు 2 సార్లు కొడితే మనం ఒకసారి మనం ఆపగలుగుతాం. మన వెనక నుండి కత్తి తీసుకొని కర్ర తీసుకొని వచ్చి పొడి చేస్తే మనకు తెలియదు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎదురుగా ధైర్యం చేయలేరు, ఎదురుగా పోట్లాడలేరు. కానీ ప్రజల ప్రాణాలు పోయినా పర్లేదు, నాకు చంద్రబాబు నాయుడు అసలు అధికారంలో ఉండకూడదు అనే వ్యక్తి మాత్రం చాలా డేంజరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇకనైనా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు వీటి మీద దృష్టి సారించి ఏం జరుగుతుంది, మన పక్కన కుట్ర ఏం జరుగుతుంది, అసలు ఓడిపోయిన ఎమ్మెల్యే లేకపోతే కార్యకర్తలు ఏం చేస్తున్నారు, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచకపోతే నిఘా వర్గాల్లో మాత్రం చాలా ప్రమాదానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెళ్ళిపోతుందని చాలామంది అనుకుంటున్నారు. దీని మీద దృష్టి సారిస్తారని చంద్రబాబు నాయుడుకి మరొకసారి మన ఛానల్ కోరుకుంటూ నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.